ఏం సంపాదించాం, పిల్లల్ని బతికించుకునే సరిపోతుంది, వాళ్ళని చదివించుకుంటా. కొంచెం సెట్ అయ్యే టైంకి ఇటు జరిగింది. తర్వాత భయం వేసింది, చాలా దిక్కలు తిరిగేము. అబ్బాయి మా తమ్ముడు, ఇప్పుడు మా తమ్ముడు, మా అమ్మ మా నాన్న కూడా లేరు. చెప్పాను, మా అమ్మ కూడా లాస్ట్ ఇయర్ చనిపోయింది. తర్వాత భయం వేసింది. ఎక్కడికి పోయినా పూజలు అది ఇది చేపిమని ఎవరో ఒకరు చెప్తారు కదా, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, ఇల్లు బాగాలేదు అది ఇది అని అనేసి. అంటే మా ఆయన వాళ్ళ అన్న విగ్రహారాధికులు ఫుల్. అయినా నేను ఎప్పుడు అటు చూడను కూడా చూడలా, అసలు వాళ్ళు పెట్టింది కూడా యాక్సెప్ట్ చెయ్యం. అయితే ఇంకా వెళ్ళిన దగ్గరల్లా ఏం చెప్పారు, మీరేందంటే ఈ దేవుణ్ణి కొలవాలి, మీది ఫస్ట్ నుంచి ఈ మతము, మీరే ఒక విగ్రహం పెట్టి పూజ చేయాలి అంటే నేను అది ఎట్ట చెయ్యాలి అని అడిగా. ఏం లేదమ్మా, ఒక పటం పెట్టి దీపారాధన చేయాలి అంటే నాకు రాదని చెప్పా. మీరు అయితే ఆమెను కొలవాలి, మీ కులదైవం, లేదా ఆమెకు ఆహుతి అవ్వాలి అని చెప్పారు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినా అవి చెయ్యాలన్నారు. నేనైతే దేవుడిని ఒకటే అడిగా, చావైనా చేస్తాను కానీ అవి నాకు చేత కాదు, నా వల్ల కాదు. థాంక్యూ, ప్రైజ్ గాడ్. మీది మంచి అద్భుతమైన సాక్ష్యం, మనకి ఈ లోకంలో కాదు చాలా. అసలు నేను నా పిల్లలకు కూడా అదే చెప్తాను. అదే మీది మంచి అద్భుతమైన సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోండి, అంతం వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మీకు మంచి బహుమానం పరలోకంలో ఇస్తాడు. ఈ లోకంలో ఎలాగో బాధలు తప్పవు, అందరికి అవే పరిస్థితులు, చెప్పుకుంటే చాలా ఉంటది. కానీ ఈ లోకంలో ప్రతి మనిషికి పెట్టే బాధను పెట్టాడు. కానీ మనం భరించలేని బాధన అయితే మాత్రం ప్రభు పెట్టలేదు. మనం భరించగలం కాబట్టి పెట్టాడు, మన స్తోమత కొద్దీ. అందుకని మనకి దేవుడు మంచి పరలోకంలో బహుమానం ఇస్తాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ సిస్టర్. చదవండి అది. ఓకే.